వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఆజాద్. సో ఏంటి విశేషాలు, ఇవాళ విశేషాలు? హాయ్, ఐఎమ్ సౌమ్య. హలో సౌమ్య. హలో, చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? మాదా ఎంబీబీసీ మైక్రోబయాలజీ. నాకు మైక్రో జిరాక్స్ తెలుసు కానీ మైక్రోబయాలజీ మైక్రో జిరాక్స్ లో తీసే మీరు పాస్ అయినట్టు ఎగ్జామ్లల్లా. అది రాసినా కూడా అవ్వలేదులే. ఓకే, చెప్పండి. ఈ రోజు వీకెండ్ నేను అమెరికా వెళ్దాం అనుకున్నాను. అమీర్పేట్ వచ్చి ఆటో ఎక్కాను, ఆటో ఆగిపోయింది. అక్కడ నుంచి లారీ ఎక్కి లండన్ వెళ్దాం అనుకున్నా, లారీ ఆగిపోయింది. కనీసం జీప్ ఎక్కి జపాన్ అన్న వెళ్దాం అనుకున్నా, జీప్ ఇంజన్ ట్రబుల్ ఇచ్చింది. చిరాకు దొబ్బేసి మీ షోకి వచ్చేసా. బెస్ట్ ఈసారి బస్ ఎక్కి బోరబండెల్లు. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు హేమ. హేమ. ఓకే హేమ, చెప్పండి. ఈ వీకెండ్ నేను శవాల మీద రీసెర్చ్ చేద్దామని ఒక శ్మశానానికి వెళ్ళిన ప్రదీప్. అయితే వెళ్ళినాక ఏమైందంటే నీలాగానే ఒక అందమైన శవాన్ని వెతికి తీసిన. దాని మీద ఏదో దరిద్రం కానీ ఒక మంచి కిరాక్ ఫోటో పడ్డది. ఆ ఫోటో పడ్డది ఏమైందేమో శవం తక్కువ మంది లేచింది. అది ఎవరిదో చెప్పాలా ప్రదీప్? ఆ ఫోటో నాకు అర్థమైంది. నీదే ప్రదీప్. అది నాకు అర్థమైంది. మీరు రాత్రి పడుకునేప్పుడు మజ్జిగ తాగి పడుకోవాలి. అంటే మజ్జిగ తాగితే నీలాంటి వాళ్ళు కళలు వస్తున్నారని పాలు తాగి పడుకుంటున్నా. సరే, ఇవన్నీ కాదు కానీ ఫినాయిల్ బెటర్. ఈ వీకెండ్ మొత్తం సాయి నరసింహ. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ రాజశేఖర్ రెడ్డి. ఓకే, చెప్పండి. ఈ వీకెండ్ మొత్తం సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో బిజీ అయిన భయ. అందరూ సెకండ్ సాంగ్ పాడవు సార్. ఇంకా సాంగ్స్ చేయలేదా? ఓకే. 500 గుర్రాల మీద వెనకాల ఉంటారు, దానిలో 449 గుర్రం మీద నేను ఉంటా. అది దాని తోక ఇలా వెళ్తుంది. ఇలా నేను మొదటి వరుసలో 2వ గుర్రం నాది. ఆ గుర్రాన్ని కొంచెం హ్యాండిల్ చేయలేక కింద పడ్డా. గుర్రంకి ఎలా ఉంది? గుర్రం పరిస్థితి కొంచెం మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. నీ పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. నా పేరు కీర్తన. ఓ మంచి పాట పాడమ్మా కీర్తన. ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్. జోక్ చేసినారా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా, నా చిలిపి అల్లల్లో నా చిన్ని సరదాలు నీలోనే చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూస్తున్నట్టే ఉందిలే. యాసిడ్ వచ్చింది సాంగ్. మీరు సింగింగ్ నేర్చుకున్నారా? మ్యూజిక్ ఇంత బాగా పాడారా? టిక్ టాకా ఇదివరకు ఎప్పుడైనా పాడారా? స్కూల్లో, కాలేజ్లో? ఏం లేదు. అమ్మాయి బతి పేరు సూపర్. డైనోసార్ని పెంచుకుంటున్నాను నేను. అది రోజు నాతోనే తినేది, పడుకునేది, ఆడుకునేది. ఫ్రైడే రోజు పొద్దున లేచేసరికి అది కనిపించలేదు. దాన్ని వెతుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈ వీకెండ్ అయిపోయింది. పాటే అనుకున్నాను, ఆన్సర్ కూడా బాగుంది. నా పేరు గౌతమ్ అన్న. నేను మీ పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీకెండ్ కి నేనేం చేసిన అంటే కలరింగ్ ఉండాలని రోజు వాటర్లో తేనె కలుపుకొని తాగి ఒళ్ళంతా పూసుకున్నానా. అదేందో పొద్దున్న లేచి చూసేసరికి ఒళ్ళంతా చీమలు, దురదలు, గోకులు ఏమో అన్న. ఇక ఈసారి ఓ మగ్గు కంట్లో కూడా పోసుకో. ఈ వీకెండ్ అంతా ఎట్లా గడిచిపోయిందంటే మా ఫ్రెండ్స్ దగ్గర డిఫరెంట్ గా ఉండాలని అమ్మాయి వేషం వేసుకుని వెళ్ళాను. చెప్పలా? నేను అనుకున్నా దొంగి అంతా నీ ఇన్స్పిరేషనే కదన్నా. తెలిసిపోయిందా? అయితే వాళ్ళ నన్ను చెల్లమ్మన్నారు. ఎందుకన్నారో నాకు కూడా తెలియదు, కానీ డబ్బులు అడుక్కోవడానికన్నా అర్థమైంది. నేనే ఇంత దరిద్రం అంటే నాకన్నా దరిద్రం కూడా నా ఫ్రెండ్స్ అందరు. నువ్వే ఒప్పుకున్నారా? ప్రదీప్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ వీకెండ్ లో మేము. మీ పేరు చెప్పలా? నా పేరు సరిత. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఎవరితో వచ్చారు ఈ రోజు? మా సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. వావ్, ఇంకెవరెవరు వచ్చారు? మా బేబీ దివ్య జ్యోతి. ఫ్యామిలీ మొత్తం వచ్చారు? ఫ్యామిలీ 4 మెంబర్స్, కానీ ముచ్చటగా 3 రావాలని 3 వచ్చాము. మీరిద్దరు మీ పాపతో రావడం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ మా.
కొన్ని రోజుల నుంచి కోటి ఆశలతో మీ షోకి రావాలని కోరుకుంటున్నాను. అది ఈ వీకెండ్ లో సక్సెస్ అయింది. సూపర్, థ్యాంక్ యూ. డైలీ ఇంట్లో పనులకి టైం సరిపోద్ది కదా, టీవీ చూడడానికి టైం సరిపోతుందా? ఉంది సార్, టీవీలో ఈటీవీ ప్లస్ ఈటీవీ అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను. నేను సీరియల్స్ కాదు, షో పిచ్చి. వయస్సు, అందం, అలంకారంతో సంబంధం లేకుండా ఈటీవీ యాజమాన్యం మాలాంటి సామాన్య ప్రజలకు తెరపై వచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు సదా కృతజ్ఞతలు. సో ఇన్ని షోస్ కానీ ఇవన్నీ కూడా రన్ అవుతుంది ఇలా ఇంతమంది ప్రేక్షకులు ఆ షోస్ వీక్షించడం వల్లే. అంటే 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ షోలన్నీ అందించాలనేదే మా ప్రయత్నం. ఇంకా ఇలాగే సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే షోస్ అన్ని చూస్తూ ఉండాలి తప్పకుండా. అండ్ ఒకవేళ వంటకు టైం కుదరకపోయినా సార్ వంట చేయాలి మీరు మాత్రం షో మిస్ కాకూడదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, నా పేరు ముంతాజ్. ఆస్కార్ కి నామినేట్ అవుదామని మా ఫ్రెండ్స్ చెప్పాను. ఆస్కార్ కి నామినేట్ అవుదామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలిచి వాళ్ళకి డాన్స్ లో బ్రీత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అలా ఈ వీకెండ్ మొత్తం అయిపోయింది, కానీ నాకు ఆస్కార్ కి నామినేట్ అవ్వలేదు. వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అండ్ 2 స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారు మా షోకి. బిజీ ఉన్నారు, కాసేపు మాట్లాడదాం. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు రమ్య. ఏ స్కూల్? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలే కానీ నా లాస్ట్ వీకెండ్ చాలా మంచిగా గడిపిన. లాస్ట్ వీకెండ్ నా వీకెండ్ పార్లమెంట్ లో భోజనం ఏర్పాటు చేసిన. నా భోజనం తిన్న అధికారులందరూ అసెంబ్లీని రద్దు చేశారా? నా భోజనం నచ్చి నా పార్టీకి రా అని నన్ను అందరు పిలిచినారు. అయితే వాళ్ళ గోల నేనెందుకు తినాలని చెప్పేసి నువ్వు సొంత పార్టీ పెట్టినావు. మీ పార్టీలకి నేను రానని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతూ నా టైం అట్లనే గడిచిపోయింది. ఈసారి వాళ్ళని కూడా తీసుకురా, పక్కా మినిస్టర్లు అందరితో సార్ మాట్లాడాలి, చిన్న పని ఉంది మాకు కొన్ని డీలింగ్స్ ఉంటాయి. నా పేరు భవాని. ఏం చేస్తుంటారు? 4th క్లాస్. ఫస్ట్ టైమా? మా ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్ తోటి డాన్స్ చేసినప్పుడు అది నెక్స్ట్ దాంటమ్మా. నీకు చిట్టి ముందే దొరికేయడం వల్ల మీ కాళ్ళ మీద మీకు ఎప్పుడు నిలబడాలనిపిస్తుంది? నా పేరు భవాని. మా ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్ తోటి డాన్స్ చేసినప్పుడు నువ్వెప్పుడు డాన్స్ చేస్తావు అని అన్నప్పుడు నా కాళ్ళతోటి నడుచుకుంటా ప్రదీప్ అన్నతోటి డాన్స్ చేస్తా అని చెప్పినప్పుడు ఈవిడికి మన కాళ్ళ మీద మనం నిలబడ్డం అంటే అలా అర్థమైందా? మీ ఫ్రెండ్ ఛాలెంజ్ చేసింది కదా, మనం ఎందుకు కాదంటే దా భవాని కిందరా. సాంగ్. రంగమ్మా మంగమ్మా ఓయ్ రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే పుల్ల చేమ కుట్టిన పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. సూపర్, చాలా బాగా చేసావు. మీ ఫ్రెండ్కి చెప్పు, ఓకే? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానని చెప్పు. నా పేరు భవాని. నా పెళ్లికి మంత్రాలు చదవడానికి పంతులు ఎక్కువ పైసలు అడిగిన అనుకో, అప్పుడు నేను నీ పైసలు అవసరం లేదని చెప్పి అవి నేనే నేర్చుకొని నా పెళ్లికి నేనే చదువుకుంటా. చెప్పు, 2-3 మంత్రాలు చెప్పు. మాంగళ్యం తంతునా తంతునా దీనా. తంతునామేనా కాదమ్మా, కరెక్ట్గా నేర్చుకున్నారు అయితే. నా పేరు కళ్యాణ్. నా లవర్ ఒక కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసి తాగమన్నప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి ఇంకో కూల్ డ్రింక్ తెచ్చుకుంటాను అనుకో. ఏ టైంలో కాళ్ళ మీద నిలబడాలో కూడా తెలియట్లేదు నీకు. ఆ టైంలో కూర్చునే తాగాలి అది. నా పేరు అనిత.
హాయ్ అనిత. మా క్లాస్ లో సార్ నన్ను నిలబడమని చెప్పినప్పుడు నేను నిలబడి ఆన్సర్ చెప్పినప్పుడు నా కాళ్ళపైన నేను నిలబడినట్టు. చాలా మేధావులు ఉన్నారు. ఐఎమ్ దివ్య ఫ్రమ్ 4th స్టాండర్డ్. హాయ్ దివ్య. నేను డాక్టర్ అయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. ఒకళ్ళకి అర్థమైంది ఇప్పటికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డా అంటే. థ్యాంక్ యూ దివ్య. మై నేమ్ ఇస్ కళ్యాణ్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత నా కాళ్ళ మీద నేను నించోవాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే బాత్రూమ్ వస్తుంది కాబట్టి పోయి వచ్చి మళ్ళా వండుకుంటాను. నీ కాళ్ళ మీద నిలబడ్డం అంటే ఇదా? చీకటి కొంటే లైట్ వేసుకో. హలో ప్రతిభనయ్య, ఐఎమ్ తేజు. సడన్ గా ఎమ్మడో వచ్చి పదాని టైం అయిపోయింది అంటే నేను రాను, నా కాళ్ళ మీద నేను నిలబడి నాకంటే ఒక గుర్తింపు ఉండి అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చేస్తా అని చెప్తా. ఏంటో మేధావులు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు అర్థం కాదు నాకు. హలో భయ్యా, నా పేరు విఘ్నేష్. మా సారు నన్ను క్లాస్లో మీరు పెద్దయినాక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవా అంటే పెద్దయినాక ఎందుకు సార్ ఇప్పుడే నిలబడతా అని చెప్పి నిల్చుంటారు. పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నాను? నిలబడదాం అనుకున్నా. మళ్ళీ 7 సీటర్ పంచ్. నా పేరు సతీష్. సమ్మర్లో బాగా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఒక పాయింట్కి వెళ్ళాక అలిసితే అప్పుడు మధ్యలో నా కాళ్ళపై నేను నించోవాలనిపిస్తుంది. సముద్రంలోనా నుంచుంటావా? చూసినా నా కాళ్ళు జారుతాయి. ఇంతమంది వచ్చారు అండ్ మీలో ఒకరికి సంబంధించిన వీడియో మా దాకా వచ్చింది. సో ఆ వీడియో ఏంటో చూద్దాం ఫస్ట్, దాని తర్వాత ఆ గెస్ట్ ఎవరో తెలుస్తుంది మనకి. ఓకే, వీడియో ప్లీజ్. ఏమో నాకేం తెలుసు. అయ్యో అవునా, మరి ఏమన్నది? మరి ఏమనాలి? ప్రదీపన్నా అలా ఏమనాలి? మరి ప్రదీపన్నా అనాలా? ఏ కాదు, ఆ రోజు ప్రదీపన్న ఏ కలర్ షర్ట్ వేసుకుంటా? థ్యాంక్ యూ. కబీర్. హాయ్. మీ పేరు? ఖుషి. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు, నాకు చాలా ఆనందం. సో చాలా మంది చాలా పిలుస్తారు కదా, ప్రదీప్ బావ అలా పిలుస్తారా? ఏమని పిలుస్తావు? నువ్వేం పిలుస్తావు? ప్రదీప్ బావ. ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. అరే లాస్ట్ టైం కూడా అదే, ఇంకా ఎల్కేజీలోనే పెట్టారు నిన్ను. అయ్యయ్యో. ఓకే, ఏ స్కూలు? విజయ మోడల్ స్కూల్. ఓ నైస్ స్కూల్, నాకు కూడా తెలుసు ఎక్కడుందో ఏంటో. నీతో పాటు ఎవరు వచ్చారు? మీ ఫ్రెండ్ వచ్చారా? ఎవరు అబ్బాయి ఎవరు? ముకుంద. ఓకే, ముకుంద గారు మీరు కూడా ఇక్కడ రండి. అరే ఆయన ముక్కుంది. ఓకే, మీరేం చదువుతున్నారు? ఎల్కేజీ. మీరు ఎల్కేజీ, ఖుషి కూడా ఎల్కేజీ. ఒకటే స్కూలా? ఓ మీకోసం సోఫాలు వచ్చాయి. ఈ దండుపాలెం స్కూల్ ఇది ఉందా? వద్దులే, మళ్ళీ ఆవిడకి దూరం కూర్చోబెడితే ఫీల్ అవుతాడు. ఇప్పుడు చెప్పండి రా విశేషాలు. మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్? బాగా ఫ్రెండ్సా? ఓకే, కలిసి వెళ్తారా స్కూల్కి? సేమ్ క్లాస్ లో చదువుతారు. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మీరిద్దరేనా? మీ ఇద్దరే కలిసి వచ్చారు ఇప్పుడు షోకి. ఎలా వచ్చారు? బండి మీద వచ్చారా? ఆటోలో వచ్చారా? ఎవరు నడిపారు ఆటో? నువ్వా? ముకుందా. సో నువ్వు ఆటోలో తను తీసుకొచ్చావు ఇక్కడికి. వావ్, వెరీ గుడ్. ఈవిడ కూడా షాకింగ్ ఉంది, ఈడేంటి ఇలా చెప్పాడు. ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? నువ్వు బాగా చదువుతావు. ఖుషి? అప్పుడప్పుడు కుదిరినప్పుడు.
ఖుషి పెద్దగా ఏమవుతావు? టీచర్. వండర్ఫుల్. ఎందుకంటే చిన్నప్పుడు రోజు కనిపించే వ్యక్తి ఆవిడ ఒక్కళ్ళే కాబట్టి అందుకని. నువ్వు? సన్. సారా. నువ్వు సార్ అవుతావు, ఇవి టీచర్ అవుతుంది. ఓ వెరీ గుడ్ రా, చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. మీ స్కూల్లోనేనా? మీ స్కూల్లోనే అవుతారు. మళ్ళీ రివెంజ్ తీర్చుకోవచ్చు వాళ్ళ మీద, బాగుంటుంది. సో రైమ్స్ ఏమైనా వచ్చా, పాటలు ఏమైనా వచ్చా? పాడు. मधुमन में चकर या किसी को पीस मिले, कभी मुझसे खाए कभी चेरे कभी बात करे, रगड़ने से नजरे సూపర్. ఇప్పుడు హిందీ పాట పాడు. పాట హిందీ కదా అది, నువ్వు చెప్పాలి రైమ్. జానీ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. సూపర్, వండర్ఫుల్. నేను ఒకటి నేర్పిస్తా, అదే చెప్పాలి ఎవరిని ఏమని అడిగితే. ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ప్రదీప్ మామ సూపర్ స్టార్. మీ క్లాస్ లో టీచర్ అడిగినా ఇదే చెప్పాలి. ఆవిడ ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ట్ చేయగానే ప్రదీప్ మామ సూపర్ స్టార్ అనాలి. అట్లా అనాలి. నా మాటిని ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఒకదానే, మీ ఇద్దరే నా మాటిని ఎలా ఉన్నారా? ఇలా ఎవ్వరు ఇనేలా లేరు. బట్ మీరిద్దరు ఇలా మా షోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. బాగా చదువుకోండి. నువ్వు తప్పకుండా టీచర్ అవ్వాలి, నువ్వు సార్ అవ్వాలి. ఇద్దరు ఒకటే స్కూల్లో ఉండాలి మళ్ళీ. ఓకేనా? ఏమిటి? అలా స్టిక్ తీసుకున్నా. ఆల్రెడీ స్టిక్ కొనుక్కుందా? వెరీ గుడ్ నాన్న, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నువ్వు కూడా స్టిక్ కొనుక్కున్నావా? వెరీ గుడ్ నాన్న, మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడతారని నాకు అనిపిస్తుందిరా. ఇప్పుడు మనం డాన్స్ చేస్తాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన స్టెప్పులు నేర్చుకున్నాను ఇవాళ నేను. థ్యాంక్ యూ కాజల్ అగర్వాల్, థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండమ్మా. ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఇద్దరిద్దరు కావాలి. ఓకే, ఇప్పుడు మీరు నలుగురు, 2 టీములు. మీ ఇద్దరు టీం, మీ ఇద్దరు టీం. ఇద్దరు విడిపోకుండా ఉండడం కోసం ఫ్రెండ్స్ కాబట్టి బ్యాండ్ లేస్ కట్టుకుంటారు. ఇద్దరు ఒక్కొక్క బాల్ క్యారీ చేస్తారు. ఈ వైట్ లైన్స్ మీద కూర్చుని హాప్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఈ రింగ్ లోంచి దాటుకుని అలాగే మళ్ళీ వైట్ లైన్స్ దాటుకుంటూ వెళ్ళి మీ బొచ్చులో బాల్ వేసి వచ్చేస్తారు. 2 టీములు ఒకేసారి బయలుదేరతారు. ఎవరు ముందు ఆ బొచ్చులో బాల్ నింపుతారు అనేది గెలుస్తారు. 60 seconds టైం ఉంటుంది మీకు. 3, 2, 1 గో. చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు పెట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రో, మేము వచ్చేసినాము రో, అరే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన గుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రో, మేము వచ్చేసినాము రో, ఇద్దర మిట్టా డబ్బులు కొట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై గల్లు గల్లున గజ్జలు కట్టి గడప దాటి వద్దామంటే
డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో అరే పచ్చని ఇంట్లో చిచ్చే పెట్టి ఆలు మగల రెచ్చాగొట్టి నా ఇంటి దీపం నీ ఇంట్లో పెట్టి నా సీటు కింద మంటే పెడితే మాడిపోతావు 10 9 వెరీ గుడ్ సూపర్. రకరకాలుగా ఆడారు. చివరికి వచ్చేప్పటికి రింగ్ నుంచి పైన చేసుకొని అందరం దూరం వెళ్తున్నారు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు వెళ్తున్నారు. ఆయన ముందు వెళ్ళిపోతాడు, వెనకాల ఈయన బ్యాండ్ వేసుకుని వెనకాల వెళ్తాడు. బట్ నలుగురు వెళ్ళాలి. గుడ్ జాబ్, సూపర్, వెల్ ప్లేడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ ఇప్పుడు మీరు వీకెండ్ అయిపోయిన బాధలో మీరున్నారు. ఇప్పుడు రాబోతున్న స్కిట్ గురించి నేను బాధలో ఉన్నాను. ఎస్, వాళ్ళ క్యారెక్టర్లు కొంచెం స్పెషల్గా ఉంటాయి. మనం ఒప్పుకోవాలి. మనం కూడా వాళ్ళు చుట్టాలనగానే అవునవును అనాలి. ఓకే, మిమ్మల్ని కూడా నా టీంలో కలుపుకుంటాను. మీరే నాకు దిక్కు, మీరే నన్ను కాపాడాలి. ఓకే, let's welcome them. ఇది లేడీస్ సాంగ్. నేను చేయడానికి లేదు ఈ పాటలో. తెలుగులో మీకు వందనం ఎప్పుడు మీ ఏరియాలో దోమలు ఉన్నాయా? అవును. వెరీ గుడ్, సూపర్, వెల్కమ్. హాయ్, ఎలా ఉన్నారు? అగో వాళ్ళేమో టాలీవుడ్ హీరోలు, అగో ఆవిడేమో బాలీవుడ్ హీరోయిన్లు. ఇగో జోకులొద్దు. జోకులు అంటే గుర్తొచ్చిందండి. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. మీకు వెండి అంటే ఇష్టమా, బంగారం అంటే ఇష్టమా? ఇత్తడి. ఇత్తడి. మీకు మీ బామ్మగారంటే ఇష్టమా, అమ్మగారంటే ఇష్టమా? మా పిన్ని. మా పిన్ని. ఏరా, నీకు కూడా నవ్వొచ్చిందా? ఫైనల్ గా నేనంటే ఇష్టమా, స్టూడెంట్స్ అంటే ఇష్టమా? స్టూడెంట్స్ చూపించే ప్రేమ ఇష్టం. ఏ అండి, నేను ఇష్టం అని చెప్పొచ్చు కదా. నీకు నేను అబద్ధాలు చెప్పడం ఇష్టమా కాదా? వద్దులేండి సార్, ఇప్పుడు అబద్ధాలు చెప్పారనుకోండి మళ్ళీ మాకు ఆడపిల్ల పుడుతుంది. నన్నే బకెట్ అని పిలుస్తున్నారు, ఇంక దాన్ని చెంబో రాజ్ చెంబో అని పిలుస్తారు. ఏ మీ ఆయన ఇంటి పేరు చెంబా? ఏం సార్ ఎప్పుడు చెప్పలేదు నాకు. ఏం గురుగారు, టాపిక్ డైవర్ట్ అయింది, నేను పక్కకి వెళ్తాను. వెళ్ళండి. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందా నుంచి అదే అంటున్నారు. మీ అమ్మ నన్ను ఎప్పుడు కొడుతూ ఉంటారు కదా. ఏంటి తిడుతున్నారండి మీరు? లేదండి, చెప్తున్నాను. ఇవాళ నేనేంటో మీ అమ్మగారు చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను నా రిచ్నెస్ చూపిద్దాం అనుకుంటున్నా. ఓహో, అయితే ఇంట్లో గెంటేస్తారు అయితే మిమ్మల్ని ఇవాళ. గెంటేసిన మీరు ఉన్నారుగా తీసుకురావడానికి. అవును, గేట్ నేనే తీస్తాను. ఓకే, ప్రాబ్లం లేదు. హలో హలో వదినా, కాస్ట్లీ ప్రొడక్షన్ ఫోన్ పెట్టుకోవచ్చు కదా, ఉత్తి చేత్తో హలో అలా అంటారు. హలో అన్నా, వదినా, మీరు టైంకి వచ్చేసేయండి. ఇప్పుడే చెప్తున్నా, మా అత్త ఒకటి చెప్తే మీరు 3 చెప్పాలి, 3 చెప్తే 8 చెప్పాలి. ఓకేనా? అన్ని డబుల్ ట్రిపుల్ చేసి చెప్పండి, వచ్చేయండి. భోజనాలు లేవని చెప్పు. లేవంట. నాన్న, నా బంగారు కొండ, బాగున్నా నాన్న. హూ ఆర్ యు అనకూడదుగా, హౌ ఆర్ యు అనాలి. కావాల్సి ఈవిడ నడుగు హూ ఆర్ యు అని. హూ ఆర్ యు? ఐమ్ యువర్ కోడల్, బకెట్ కోడల్. ఓకే. ఏంటే ఫోన్ లో డబల్ త్రిబుల్ అంటున్నావు, ఏంటి అసలు? అత్తయ్య, అది నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటది? బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా? జుట్టు పెరగట్లేదని. ఏంటి నాన్న, బాహుబలి ఆ సినిమా అయిపోయింది, ఇప్పుడు కొత్త సినిమా ఏదో మళ్ళీ ఆర్ఆర్ అని తీస్తున్నాడంట. నువ్వు ఇంకా అక్కడే ఇరుక్కున్నావా? బకెటే బకెట్ కదా, అప్డేట్ అవ్వలేదు ఇంకా. అబ్బా, ఇది బకెట్కి బొక్కలు కాదు నాన్న, కింద అడుగులు వేసిపోయింది. బాగా ఇడిచేశారు. వెనకటికి నీలాంటిదే, దీని లాంటిది అంట. నా సైజ్ బాగా చూడండి,
సిగ్గులేని కోతి దీనిలాంటిది. బాగా చూడండి, ఇలాగే ఉంటుంది. సిగ్గులేని కోతి సింగపూర్ పోతే ఎగ్గులేని ఏనుగా ఎగిరెగిరి తనిందంట. ఏంటి అంటే బాహుబలి కట్టప్ప ఏంటైతే అత్తయ్య మీకంటే ముందు సామెతలు పుట్టుంటాయి గాని మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలియట్లా. అబ్బా బ్యాక్గ్రౌండ్ నాకెందుకు తెలియదే? ఆ గ్రౌండ్ లోనే కదా మీ అబ్బా ఫ్రంట్ డోర్ తీస్తూ ఉంటాడు, అందరు లోపల పోతూ ఉంటారు, వెనక నుంచి వాడు మందు తాడానికి పోతుంటాడు. ఆ గ్రౌండే కదా. నేను చెప్పేది ప్లే గ్రౌండ్ గురించి కాదు, మా రిచ్ ఫ్యామిలీ గురించి. పిచ్చి కుక్కలు పట్టుకునే ఫ్యామిలీ కదా మీకు. అత్తయ్య డోంట్ టాక్ రబ్బర్ రబీష్ వర్డ్స్. అబ్బో ఈ మాత్రం ఇంగ్లీష్ మాకు రాదు. ఐ వాంట్ నిలదీసిపోయి. సరే ఇప్పుడు అన్ని కాదు గాని నన్ను చూడడానికి ఊరు నుంచి మా 6 అడుగుల అన్నయ్య వదిన వస్తున్నారు. రమ్మను బూజు కొట్టడానికి మరికి వస్తాడు. మీకు మా వదిన గురించి తెలీదు, మహా స్ట్రాంగ్. అలాంటి వాళ్ళే కావాలి ఈ మధ్య వాషింగ్ మెషిన్ వాడడానికి, మళ్ళీ రుబ్బు రోడ్లు రుబ్బడానికి స్ట్రాంగ్ వాళ్ళే కావాలి. ఇదంతా పక్కన పెడదాం. పండగ వస్తుంది, నన్ను ముడేసుకోమంటారా ఇలాగే లూజ్ గా వదిలేయమంటారా? ఉరేసుకో, పేడ వదిలిపోద్ది. ఏం వేసుకోవాలి? ఉర్రి ఉర్రి. హలో అభి దేక్, ఏం వేసుకోవాలి? ఉర్రి. నేను ఇప్పటిదాకా అది వేసుకోవాలా? మీరు వేసుకొని చూపించండి, అప్పుడు నేను వేసుకుంటా. అబ్బా పంచులన్నీ నేనే వేసుకోవాలి, స్కిట్ అంతా నేనే వేసుకోవాలి, ఊరి మాత్రం కూడా నేనే వేసుకోవాలా? ఇది కూడా నువ్వు వేసుకోవా? స్కిట్ లో 2 డైలాగులు చెప్పకండి. ఈ రిచ్ ఫ్యామిలీ వస్తున్నారు, చూస్తా వాళ్ళు ఎంత మాత్రం రిచ్. రమ్మడు. హలో 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 వదినా ఎక్కడ? హలో భార్గవి, యో టెల్ మీ యార్. మేము ఈ కాలనీలో ఉన్నాం. ఎక్కడే మీ ఇల్లు? ముందు ఒకటే ఇల్లు, స్టేజ్ వెనకాల ఉంటారు, పాటేస్తారు, వచ్చేయండి. మీ అన్నయ్య? మా వదిన. వాయిస్ గుర్తుపట్ట. సారీ. భార్గవి వదినా, మనం రిచ్ కదా బాగా. మరి లోపలికి రావాలంటే బంగారు పల్లెల్లో హార్తి కప్పురం పెట్టి దిష్టి అలాంటి తీయాలి కదే. అది మన ఇంట్లో వదినా, ఇక్కడ మా అత్తగారు పూర్ కదా. మీరు వచ్చేయండి, పాటేస్తారు, బంగారమైన పాట. సరిపోయారు సరిపోయారు. ఏ జిల్లా? మాదైతే నెల్లూరు జిల్లా. నాన్న మీదే జిల్లా అంటే మా జిల్లానే మీ జిల్లా. మీదే జిల్లా. గో 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 దేర్. హాయ్ వదినా. హాయ్ How are you? హాయ్ అమ్మా, బాగున్నావా? తాగొచ్చావా? భార్గవి ఎవత్తా ఇది? షీ ఇస్ మై వదినా అండ్ హీ ఇస్ మై అన్నయ్య. ఇది మీ వదినా? యో పోలికలు అయితే అస్సలు ఉండవు. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, ఇంటి ముందు కనీసం కాపలా ఏనుగు కూడా పెట్టలేదేవి? అంటే అన్నయ్య ఇంట్లో ఆల్రెడీ ఏనుగుంది కదా, కాపలా ఏనుగు ఎందుకని పెట్టలేదు. సారీ అంటే పరాయడం ముందు. భార్గవి, మీ అత్తగారిని పరిచయం చేయమంటే పని అవుతా ఏంటి పరాచకాలు ఆడుతున్నావు? ఎవరు పని ఆమె? నేనే అత్తగారు. ఎంతలా భయపడుతుంది మనిషా? మీ అత్తగారా? అయ్యో భార్గవి, ఎంత పని జరిగిపోయింది. ఆ రోజు ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా, సింగపూర్ కి సినిమాకి వెళ్ళా. ఈ లోపల మీ నాన్న పెళ్లి చేసిపోయాడు. ఇంత పూర్ ఫ్యామిలీలో ఇచ్చారా నిన్ను? అంటే అత్తయ్య పూరైతేనేంటి, అబ్బాయి తోపు కదా. అయినా కానీ బయట ఉండి మాట్లాడుతున్నావు, ఇంట్లోకి వెళ్దాం పదా. ఊరుకోండి వదినా, ఇదే మా ఇల్లు. ఇది ఇల్లా? ఇంత పెద్ద పేద కుటుంబంలో ఉంటున్నావు నువ్వు? వాటర్ బాటిల్ అంతా కూడా లేదేంటి? పొగిడింది పెద్ద పేద కుటుంబం అనేది. పెద్ద పేద కుటుంబం అంట, చిన్న పేద పెద్ద పేద. పెద్ద వాడింది కదా, పర్లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ ఇంట్లో రోబో లేదా? ఎందుకు? షూ ఇప్పుదామని. డాబర్ మ్యాన్ కుక్క ఉంది, వచ్చి పెరకద్ద పాదం. ఆ షూ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్క రిచ్చే కదా. రిచ్ అంటే పిచ్చి హలో ఎక్స్క్యూజ్ మీ,
చాలా ఇదిగా మీరు పంచులు వేస్తున్నారు. వేస్తే రిచ్ పిచ్చులేయండి. చిచి పంచులేయండి. పంచులేయండి. రిచ్ పంచులు కావాలా? హలో ఎక్స్క్యూజ్ మీ, అంత కొంచెం గోల్డ్ పౌడర్ ఇచ్చి టీ పెట్టించండి. ఏం పకడ్రే? గోల్డ్ పౌడర్ ఏం లేదండి, గోల్డ్ తీసుకొని దాన్ని దంచి పౌడర్ చేసి టీ చేసి ఇస్తే మా వారు తాగుతారు. మేకప్ పకడ్రే ఇస్తా పెట్టుకోగానే గోల్డ్ పకడ్రే గిల్డ్ పకడ్రే అంటే కుదరతాడా? ఊరుకోండి, మన ఇంట్లో లాగా ఇక్కడ ఉండదు కానీ. అంతేనా? సర్లే కానీ భార్గవి ఏంటది? అదే పవరం ఫ్యానా? ఫ్యాన్ ఏంటి అలా ఉంది? బంగారం రంగులో లేదేంటి? అబ్బా మీ ఇంట్లో బంగారం రంగులో ఉంటది ఫ్యాన్. హలో, మా ఇంట్లో ఫ్యాను బంగారమే, మరిచొమ్ములు బంగారమే, ప్లేట్లు బంగారమే, నేల బంగారమే, అంతా బంగారమే తెలుసా? మరి ఎత్తడు మా ఫేస్ తిరుగుతుందా? ఇదిగో చాలా ఎక్కువ మాట్లాడుతుంది మీ అత్తయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దూరంగా ఉండు. చెప్పు. చీర ఎక్కడ కొన్నారు? భలే ఉంది. ఏమండి? అదే థాయిలాండ్ లో కొన్నాం. నా చీర పట్టుకుందండి. రెంట్ రోడ్ ఏమన్నా అడుగుతాడేమన్నా ఎక్స్ట్రా డబ్బులు? అమ్మాయి, ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా నీకు? ఎంత? 150 రూపాయలు అంతే కదా ఉంటది. అది మీరు కట్టుకుంటారు. వదినా చెప్పు. యాక్చువల్లీ అమెరికాలేమో $500 అంటారు, ఇక్కడ 25 లక్షలు అనమాట. 25 లక్షలు చీర నానా? $500 అంటే 25 లక్షలు కాదు అది. మరి ఎంత? 30,000. 30,000. అసలు 30,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు? 30,000 కదా. 30 తీసేసా 30 ఉంచా? 30 ఉంచి 30 పక్కన ఎన్ని సున్నాలు? 30,000 కాబట్టి 30 సున్నాలు ఉంటాయి. 3 సున్నాలేనా? మార్చారు ఈ మధ్యన. ఏంది ఇది? ఇంత పెద్ద ఖర్చీఫ్ ఎలా ఎక్కడ కొంది ఈ అమ్మాయి? అది కర్చీఫ్ కాదు, ఇట్స్ ఏ బటర్ఫ్లై శారీ. యు నో బాహుబలి సినిమాలో తమన్నా గారి శారీ. చెప్పానా ఇలాంటి పూర్ పీపుల్ చీరలు కట్టుకుంటున్నారని? నేను లంగావణిలో వచ్చా. అవును, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో సింగపూరా, నేను మాట్లాడినండి. సింగపూర్ లో పూర్ ఉంది. హలో, ఐ డోంట్ లైక్ దిస్ పూర్. నేను కూడా మాట్లాడను, పెట్టేయండి. ఏం లేదు. ఏమే చేతికి ఏంటి ఇదంతా? బ్రాస్లెట్. ఏంటి బ్రాస్లెట్? ఇది బ్రాస్లెట్. మొన్న మీ అన్నకి బ్రాస్లెట్ పెడితే ఏమైంది? ఏమైంది? తెగిందిలే. అంత బరువు ఉన్నది పెట్టాను. అవును, అంటే మా అత్తయ్య తాహతకు మించి పెట్టారులే వదినా. మరి పూర్ పీపుల్ అన్నమాట. ఊరుకోండి, మా అత్తగారు పూరైతే మా ఆయన తోపు. ఏమన్నా ఆస్తి పాస్తులు ఉన్నాయా లేవా? వాళ్ళందరూ మా ఆస్తే. ఆస్తుల గురించి కాదు, భూమి గట్రా ఏముందో చెప్పమని చూద్దాం. హలో, ఏం మాట్లాడుతూ పక్కకి నువ్వు పక్కకి వెళ్ళండి. మాకు ఆస్తులు లేవనుకుంటున్నాను. ఏమున్నాయి? హైదరాబాద్ లో 5 ఫ్లాట్లు. నీకు హైదరాబాద్ లో 5 ఫ్లాట్లే ఉన్నాయి, నాకు 11 ఉన్నాయి. ఇంకో 5 ఏంటి పర్లా? 14 అనుకుంటా. 14 ఉన్నాయి. మొన్న ఈ మధ్యన హెలికాప్టర్ ఒకటి కొన్నా నా బిడ్డ పేరు మీద. ఓ, నువ్వు హెలికాప్టర్ కొన్నావా? నా పేరు మీద ఎయిర్పోర్టే కట్టించా. మొన్న బాబు నా కోసం అంతరిక్షానికి ట్రిప్ వెళ్ళారని చెప్పి రాకెట్లు 2 కొన్నాడు తెలుసా? రాకెట్లు 2 రాకెట్లు కొన్నాడా? ఏమండి, మీకు మందుకు డబ్బులు లేని మీరే కదా అమ్మేసింది అవి. ఏంటిది అమ్మేశారా? వాళ్ళ లోకల్ మంది చైనా పీస్. చైనా పీసా? అంటిస్తే తుస్సు. ఇంకేమున్నాయి? ఏంటి ఆస్తి పాస్తులు? హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు. రాజధాని మాదే, మేమే కట్టించింది తెలుసా? రాజధాని మాదే. ఎవరు అమ్ముతే కొన్నావమ్మా? ఎవరు అమ్ముతే కొన్నావు? రాజధాని అంటే ఏంటి? రాజధాని మీరు వచ్చారు. అదే ఏమమ్మారు? రాజధాని రాజధాని ఏమమ్మారు మీరు? రాజధానిలో ఏమమ్మానంటే రాజధానిలో నేను మన తితిలి రేఖలు రేఖలు రేఖలే గంగి రేఖల మొక్కజొన్న కాండల. లేదు
లేదు లేదు రాజధానిలో మేమేం లేదు రాజధానిలో మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి యూనో అవునా నేనైతే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆర్టిస్ట్ గా నిలబడి దాదాపు ఒక 10 రూపాయలు కలెక్ట్ చేశాను. నువ్వెంత కలెక్ట్ చేసావు? నేను అక్కడ దాని పక్క సందులో ఉండి ఆర్టిస్ట్ గా కలెక్ట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎక్కడ యాక్ట్ చేసావు? ఓహో అవునా లేదమ్మా ఆ బయట నాకు బజ్జీల బండి ఉంది. నీకేం బండి ఉంది? ఓసే పిచ్చిదాని ఆ బజ్జీల బండి పక్కన గారెల మీద నేనే కదే. అవునా ఆ పక్కన ఆయన ఏం చేస్తుంటాడు? వీడు సోడాలు కొడుతుంటాడు. అది కదా మీ ఫ్యామిలీ? ఏంటి కొడుతున్నా? అంటే 4 అబద్ధాలు నేను ఆడితే తప్ప మీలో మనిషి బయటికి రాలా. ఏమే మీరు రిచ్చా? ఎంత ఇస్తానన్నారు? ఎవరు రప్పించారు మిమ్మల్ని? ఈవిడ కాదు అసలైన ఆవిడే. ఆవిడ మర్చిపోతున్నారు. ఇంత బిల్డప్ ఇచ్చింది కదా, అదిగో అక్కడ కూర్చుంది. బిల్డప్ ఇచ్చిందే మా అన్న వదిన రిచ్ పూర్ అని. ఏమే నేను ఇది ఈ కొంగర మహంది మీ అన్న నిజంగా తగలాలి. ఏమే ఇన్ని ఎపిసోడ్ చేస్తావు తప్పించుకుంటారు ఇట్లా లేదన్నయ్య కొడితే కొట్టా కానీ రిచ్ చీపిరి లేదా? కాదే ఇదిగో ఈ మారింది ఇదిగో పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? పేమెంట్ ఆయన వెళ్ళలే. ఇగో పేమెంట్ అంట. ఎంత ఇస్తాను ఆడకు పేమెంట్? నేనే అత్తయ్య జస్ట్ 500 రూపీస్ అత్తయ్య. అవి ఎక్కడ వచ్చాయి నీకు? మా వారు ఇస్తే వస్తాయి అత్తయ్య. వస్తే పోనీలే ఇంట్లో ఉండిస్తుంటే నువ్వు వేసే తెంగ ఆగవే ఆగ అక్కడ. సూపర్. అండ్ ఇప్పుడు గేమ్ ఆడడానికి మరో ఇద్దరు. ఓకే మీ పేరు? సౌమ్య, నవీన్. మీరిద్దరు ఈ కుర్చీలో కూర్చొని గిర్రమని తిరుగుతారు. అది ఆగిన తర్వాత మీకు తిరుగుతుంది. మీరిద్దరు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కీరా ముక్క మొత్తం తినేసి ఒక గ్లాస్లో ఉన్న జ్యూస్ మొత్తం తాగేస్తారు. ఓకే ఇద్దరు ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో గ్లాస్ ఖాళీగా కీరా ముక్క పూర్తిగా వాళ్ళకి పాయింట్ వస్తుంది. రైటా? కూర్చోండి. త్రీ, 2, 1 గో. Stop and go. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఇంకా చాలు ఇంకా చాలు చాలా మమ్మ చాలా అమ్మాయి. ఉర్రా అరే ఊదేద్దామా బూరా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్, సూపర్. గురువు గారు 2-3 ప్రదక్షిణాలు చేసి లైట్ గా అలా దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు టైం పట్టింది. నా భయం వల్ల ఏంటి గ్లాసులు పడతాడేమో అనుకున్నాను. హాఫ్ తిని ఇటు ఇచ్చాడు క్యాచ్, మళ్ళీ ఇంకో హాఫ్ తింటున్నాడు. బాగుందా? ఉప్పేయడం మర్చిపోయారు మా వాళ్ళు. అంటే కొన్ని పురుగులు ఉన్నాయి వాటిల్లో కీరాలో. ఓ 2 నెలల క్రితం కొన్నాం. అవి చిన్న చిన్న వానపాములు ఎలా తిరుగుతాయి అవి ఉన్నాయి అందులో. ఈ జ్యూస్ లో బొద్దింకుంది. ఇప్పుడు మొదటి ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఛాన్స్. కూర్చోండి, తిన్న తరగాలి కదా. గాలిలోన తేలినట్టుంది నా. 3, 2, 1 go. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. 3, 2, 1 స్టాప్. పడతావు. ప్రపంచం వినేలా come to the party, Subbalaxmi, welcome to the party, Abbatachmi, come to the party, Subbalaxmi, welcome. బాగా ఆకలేస్తున్నట్టు దేవుడు. Abbatachmi. ఈయన ఇటు తిరిగి రౌండ్ ప్రదక్షిణ చేసి అటు వచ్చే లోపల తిరిగి. సార్ మీరు ఇటే వెళ్ళారు కదా, అటు తిరిగి వచ్చారేంటి సార్?
యూటా తిప్పారా? వెల్ డన్, సూపర్. 2 times బ్యాక్ టు బ్యాక్ గెలిచారు మేడం గారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. కూర్చోండి. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 day ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన 2 boys and 2 girls. రండి. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మేడం గారు రండి, బీభత్సంగా తిన్నారు. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. అండ్ మా తరఫు నుంచి ఈ చిన్న గిఫ్ట్. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ఇంటి దగ్గరలో ప్లాన్ చేయండి, దాంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ వాటర్, సేవ్ ట్రీస్. సమస్త ప్రకృతికి ప్రణామం. నాన్న ముక్కుందా? మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పా. థ్యాంక్ యూ, గుడ్ లక్. సో స్కెచ్ పెన్లు వచ్చాయి కదా, మీరందరు నా ముఖం బొమ్మలు గీసి పంపించండి నాకు. మొత్తం మీరందరూ కలిసి బొమ్మలు వేసి పంపించండి నా ముఖం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.